గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉనికించిన కరోనా మహమ్మారి మరలా సాప కింద నీరులాగా పారుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ప్రపంచంలో స్టార్ట్ అయిన కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నవి. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆరోగ్య శాఖ ప్రకటించిన ప్రకారం దాదాపు 4,000 కేసులు పైగా దేశంలో కరోనా కేసులు ఉన్నాయని కూడా ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు 1-2 వస్తున్న వల్ల ప్రజల్లో భయాందోళన కలగటము, ప్రభుత్వం కరోనాను తట్టుకొని ఎలా ఢీకొట్టాలి, కరోనా ఎలా తగ్గించాలి, ప్రజల పైన ఎలా కాపాడాలి అనే విధంగా కూడా వారు ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తంగా కూడా వ్యాప్తిని నివారించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రజలు అప్రమత్తం చేయటము, రివ్యూ మీటింగ్లు పెట్టడము, ఆ రివ్యూ మీటింగ్లో వచ్చిన ఆలోచనలు కానీ తీసుకున్న గైడెన్స్ని కానీ అమలు చేసే విధంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి కూడా పెద్ద ఎత్తున ముందు ఉంటున్నవి. దురదృష్టవశాత్తు కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 2 వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ తెలంగాణ మహమ్మారిని అంతం చేయడానికి ప్రభుత్వ సంసిద్ధంగా ఉన్నవి. ఒకవేళ విచ్చలవిడికి వచ్చిన వేళ వాటిని ఎలా తట్టుకోవాలి, ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి, అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనే విధంగా కూడా ప్రభుత్వాలు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా అనేక కిట్లు ఇవ్వడం జరిగింది. ఆ కిట్లన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేటు సంబంధించిన వైద్యులను కూడా సంసిద్ధం చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లోనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒక కరోనా విచ్చలవిడిగా వచ్చిన వేళ ప్రభుత్వ హాస్పిటల్ ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందున్నవి. ఈ ఎప్పటికప్పుడు ప్రజలు అవేర్నెస్ కల్పించడము, అదేవిధంగా మాస్కులు ధరించడం వరకు ఇప్పుడు వాటికి జరుగుతుంది. భవిష్యత్తు ఇదే తరహాగానే వ్యాప్తిస్తే దేశంలోని మరొకసారి లాక్డౌన్ వచ్చే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. లాక్డౌన్ రాకుండా ఉండటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. కరోనా పైన కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు గైడ్లైన్స్లు ఇస్తూ కరోనా రిపోర్టులు తీసుకొస్తూ ప్రజలు అవేర్నెస్ కల్పించడం కూడా కృషి చేస్తున్నారు. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి ఎలా ఉందో, కరోనా ఎలా నియంత్రించాలో కూడా ప్రభుత్వ పరంగా కూడా కృషి చేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకంగా దీనికోసం టీంలు ఏర్పాటు చేసి పారిశుద్ధ కార్మికులకు కానీ, వైద్యులకు కానీ, ఆ సంబంధించి శానిటైజర్ డిపార్ట్మెంట్కి కూడా అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనల వల్ల ఏది ఏమైనా కూడా కరోనా పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వ పరంగా కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవటము, ఒకవేళ కరోనా ఎక్కువైతే దాన్ని తట్టుకోవటం ఎలా, దాని ప్రత్యేక హాస్పిటల్ని ఏర్పాటు చేయడం వల్ల, ప్రజల ప్రాణాలు కాపాడటం వల్ల, కరోనా వ్యాప్తి వాళ్ళకి ఆక్సిజన్ నిల్వ చేయడం ఎలా అనే వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రం జరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాణ సంకేతంగా మారింది టైము. ఈ టైంలో కరోనా కానీ వ్యాప్తి చెంది అదుపు చేయలేకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే ఆలోచన ఉంది. అందుకని ప్రభుత్వం కూడా, కేంద్ర యంత్రాంగం కూడా కరోనా వ్యాప్తంగా కూడా చేయడానికి అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దేశంలో నైపుణ్యం గల వైద్యులు కూడా అనేక పులిమాలు సూచనలు చేయడం జరిగింది. కరోనా వ్యాప్తం చేయాలని, ఇప్పుడు వచ్చే కరోనా వైరస్ అంత ప్రమాదకారి కారని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కు ధరించాలని, గుంపులు ఉన్న దగ్గర కానీ, ఫంక్షన్ల దగ్గర కానీ కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిదని కూడా డాక్టర్ సలహా ఇచ్చారు. పాపం పసిపిల్లలకు కూడా 15 నెలల పిల్లలకు, బేబీలకు, నెల రోజుల బేబీలకు కూడా కరోనా రావడం చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చును. అందుకని చిన్నపిల్లలు, గర్భిణీలకు, బాలింతలకు కూడా
ప్రభుత్వం అనేక సలహాలను సూచనలు ఇవ్వటం జరుగుతుంది. కరోనా అరికట్టడం కాకుండా కరోనా వల్ల వచ్చే వాటిని కూడా సమర్థంగా ఢీకొట్టడం కూడా సంసిద్ధంగా ఉందని చెప్పవచ్చును. అందుకనే కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ ఏ రోజుకి ఆ రోజు రిపోర్టులు తీసుకొస్తూ వీటి వ్యాప్తికి ఎలా తట్టుకోవాలి, ప్రజలు అవేర్నెస్ ఎలా కల్పించాలని కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లాక్డౌన్ తీసుకొస్తే మనం ఎలా అనుసరించాలి, లాక్డౌన్ రాకుండా ఎలా మనం నివారించాలి అనేది విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే అనేక విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారి వల్ల అంత ప్రమాదం లేదని, భవిష్యత్తులో ఈ వైరస్ ఎలా మారుతుందో చెప్పలేమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోని ఉన్న అనేక దేశాలు కూడా, చైనా లాంటి దేశాల్లో కూడా ఇప్పటికిప్పుడే కరోనా ఒక శాప కింద నీరులాగా పారడంతో అక్కడున్న ప్రజానికం కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నవి. కరోనా మెయిన్ ప్రాబ్లం శ్వాస అందకపోవటం. ఒక మనిషికి కావాల్సిన శ్వాస, ఆ శ్వాస అందకపోవటం వలన అనేక ఇబ్బందులు కలిగే ఆలోచనలు ఉంటున్నాయి. అందుకని ఎప్పటికైనా సరే కరోనా వ్యాప్తిని రాకుండా ఉండడానికి, ఒకవేళ కరోనా వచ్చి మనిషిని సరైన వైద్యం అందించే విధంగా కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పటికే కరోనా సంబంధించిన ఆక్సిజన్ కానీ, కిట్లు కానీ, మాస్కులు కానీ, గౌజులు లాంటి అన్ని మెటీరియల్ కూడా ప్రభుత్వాలు సంసిద్ధంగా చేయడం జరిగిందని కూడా చెప్పవచ్చును. దీన్ని బట్టి జరుగుతుంది రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒకనాడు గత 2 సంవత్సరాల క్రితం మునికిచ్చిన మహమ్మారిని తట్టుకోవటమే ప్రధాన ధ్యేయంగా కూడా కృషి చేస్తున్నారు. ఈ మహమ్మారి అంతరించిపోవాలని, ప్రపంచంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వారి రోజువారీ కార్యక్రమాలను ఎంతో సమర్థంగా నిర్వహించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైనది. ఆ దేవుడి దయతో, ఆ భగవంతుని కృపతో కరోనా మహమ్మారి తగ్గిపోవాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మనం కోరుకుందాం. సర్వజన సుఖినో భవంతు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.